హాయ్ అండి. మనం ఇంట్లో పండించుకునే కూరగాయల్ని వండుకొని తింటే టేస్ట్‌తో పాటు తృప్తిగా ఉంటుంది కదా! అలాగే నేను కందకాయలైతే కోస్తున్నానండి. కాయలైతే చెట్టు నిండా చాలా బాగా కాసాయి. మామూలుగా కాయలేదు. నెక్స్ట్ వచ్చేసి పాలకూర, చుక్కకూర కూడా వేసాము. పాలకూర ఇంక కర్రీ కోసం కోస్తున్నాననమాట. పాలకూర గుబురుగా బాగా పచ్చగా అయితే వచ్చింది. నెక్స్ట్ పక్కనే చుక్కకూర కూడా వేసామనమాట. చాలా బాగా వచ్చిందండి చుక్కకూర అయితే గుబురుగా చాలా బాగుంది. ఇంట్లో ఈ చెట్టు లేదు అనటానికి ఏమీ లేదండి. అన్ని చెట్లు ఉన్నాయి. అలాగే తోటకూర, దానిమ్మ, జామ చెట్టు, మామిడి చెట్టు, పప్పాయి చెట్టు కూడా ఉందన్నమాట. ఇప్పుడే కాయలు కాసాయి. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర అండి. చాలా బాగా అయితే వచ్చింది. చుక్కుడు తీగ అన్ని కూరగాయలు ఉన్నాయండి. అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. టమాటా చెట్లు ఇప్పుడే కాయలు అయితే పడ్డాయన్నమాట. టమోటాలు అయితే చాలా బాగా కాసాయన్నమాట. ఏదైనా మనం పండించుకునేవి అవి టేస్టే వేరు కదా! ఓకే ఫ్రెండ్స్, బాయ్.